దోశ పిండి ఇలా రుబ్బుకొని చిన్న చిన్న టిప్స్ తో దోశ వేశారంటే అచ్చంగా హోటల్ స్టైల్లో వచ్చేస్తుంది. దీనికోసం ముందుగా బౌల్లో 1 గ్లాస్ మినపగుళ్లు, 4 గ్లాసుల వరకు రేషన్ బియ్యం వేసుకోండి. రైస్ తీసుకున్న గ్లాస్ తోనే 1 గ్లాస్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మెంతులు కూడా వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తర్వాత ఇవన్నీ మునిగే వరకు వాటర్ వేసుకొని 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. దోశ పిండి రుబ్బటానికి హాఫ్ అన్ అవర్ ముందు అదే గ్లాస్ తో 1 గ్లాస్ వరకు గట్టి అటుకులు ఒక బౌల్లో వేసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి ఇవి మునిగే వరకు వాటర్ వేసుకొని నానపెట్టుకోండి. పప్పులన్నీ బాగా నానిన తర్వాత ఇంకొకసారి శుభ్రంగా కడిగి కొద్ది కొద్దిగా మిక్సీ జార్ లో వేసుకోండి. అలానే నానపెట్టుకున్న అటుకులు కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పిండిని కొంచెం లైట్ గా బరకగా ఉండేలా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లో వేసుకొని మిగిలిన పప్పులు కూడా రుబ్బుకొని బౌల్లో వేసుకోండి. పిండిని ఒకసారి ఇలా చేత్తో కలుపుకొని మూత పెట్టి 8 గంటల పాటు పిండిని పులియనివ్వండి. 8 గంటల తర్వాత చూస్తున్నారు కదా, పిండి అంతా చక్కగా పులిసిపోయింది. ఇప్పుడు ఒకసారి గరిటతో పిండిని నిదానంగా కలుపుకొని కావలసినంత పిండి ఒక బౌల్లో వేసుకోండి. దీనిలో 3 స్పూన్లు బొంబాయి రవ్వ, దోశలు మంచి కలర్ లో రావడానికి 1 స్పూన్ చక్కెర వేసుకోండి. అలానే టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని కావలసినన్ని వాటర్ వేసుకొని పిండిని కొంచెం లూజ్ గా కలుపుకోండి. తర్వాత స్టవ్ పైన దోశ పాన్ పెట్టుకొని పాన్ వేడైన తర్వాత కొంచెం వాటర్ చల్లి టిష్యూతో తుడుచుకొని దోశ వేసుకోండి. దోశను మీకు వీలైనంత పల్చగా వేసుకోవాలి. పైన కొంచెం ఆయిల్ కూడా వేసుకొని దోశ పాన్ అటు ఇటు జరుపుతూ అన్ని వైపులా సమానంగా కాల్చుకోండి. క్రిస్పీ అండ్ టేస్టీ దోశ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Download ShareChat.